హలో గైస్, ఈరోజు మార్కెట్లో మంచి రివర్సల్ వచ్చింది. మార్కెట్స్ ఫర్దర్గా పాజిటివ్గా వెళ్తాయా లేదా మళ్ళీ కూడా ఫాలో అవుతాయా దాని గురించి డిస్కస్ చేద్దాం. అలాగే పీజీఎల్ షేర్ ఎందుకు ఇంతలా పడుతుందో దానికి రీజన్స్ ఏంటో డిస్కస్ చేద్దాం. అలాగే బిఎంఎల్ అలాగే ఐపీసీఏ ల్యాబొరేటరీస్ రిజల్ట్స్ వచ్చాయి, అవి ఏ విధంగా ఉన్నాయో డిస్కస్ చేద్దాం. అలాగే ప్రజెంట్ మార్కెట్స్ ఓవరాల్ ట్రెండ్ అయితే కనుక స్టిల్ నెగిటివ్ ఉంది. సో ఇంత ఫాల్లో మనకి మంచి ప్రైజెస్ దగ్గర దొరుకుతున్న కొన్ని ఫండమెంటల్స్ బాగున్న కంపెనీస్ గురించి డిస్కస్ అనేది చేద్దాం గైస్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం మార్కెట్ అనాలిసిస్ చేస్తే కనుక సో మనకి 24,500 మనకి సపోర్ట్ కింద యాక్ట్ చేస్తుంది. సో ఫ్రైడే అయితే కనుక అది బ్రేక్ అయింది. ఒకవేళ మార్కెట్లో రివర్సల్ రావాలి అంటే కనుక ఈ రీజన్ మనకి బ్రేక్అవుట్ అవ్వాలి అని మనం సండే వీడియోలో ఎస్టర్డే వీడియోలో కూడా డిస్కస్ అనేది చేసాం. సో ఏ విధంగా ఎక్కడైతే మనకి మార్కెట్ క్లోజ్ అయిందో లాస్ట్ 3 days బట్టి అదే సపోర్ట్ తీసుకొని 24,350 లెవెల్ మనకి సపోర్ట్ తీసుకొని ఈరోజు మార్కెట్లో సో ఏదైతే స్లైట్ 40-50 పాయింట్స్ అరౌండ్గా గ్యాప్ అప్ ఓపెన్ అయింది. ఓపెన్ అయిన తర్వాత మార్కెట్లో కొంత వాలటిలిటీ సెషన్ నడిచింది. మార్నింగ్ మీరు అబ్జర్వ్ చేస్తే కనుక మార్కెట్ ఓపెన్ అయిన తర్వాత సో ఫస్ట్ 30 minutes అప్ టు 10 AM దాకా కూడా సో కొంత వాలటిలిటీ మార్కెట్ సేమ్ 24,350 రీజన్ టెస్ట్ చేయడం, పైకి వెళ్ళడం, పడ్డం, సో ఈ విధంగా చేసింది. ఎప్పుడైతే 24,400 లెవెల్ పైన మార్కెట్ సస్టైన్ అయిందో సో రీటెస్ట్ చేసుకొని కంటిన్యూస్గా పాజిటివ్గా అనేది మార్కెట్ అనేది క్లోజింగ్ అనేది ఇచ్చిందనమాట. సో మనం చూస్తే కనుక సో ఫ్రైడే రోజు ఏదైతే ఫాల్ చూసామో అదంతా కూడా రికవరీ అనేది కనిపించింది కదా. సో ప్రజెంట్ అయితే కనుక 24,500 మనకి మేజర్ సపోర్ట్ ప్రీవియస్గా, సో అది ఈరోజు మనకి దాని అబోవ్ క్లోజింగ్ ఇచ్చింది. ఒకవేళ సస్టైన్ అవ్వగలిగితే కనుక 24,500 సో మళ్ళీ కూడా మనకి 24,700 నుంచి 750 ఇమీడియట్ రెసిస్టెన్స్ కింద యాక్ట్ చేసే ఛాన్స్ ఉంది. సో అలాగే మనకి 24,900 నుంచి 25,000 లెవెల్స్ మనకి మేజర్ రెసిస్టెన్సెస్ కింద యాక్ట్ చేసే ఛాన్స్ ఉందన్నమాట. అలాగే ఒకవేళ ఈ లెవెల్ పైన సస్టైన్ కాలేకపోతే మళ్ళీ కూడా 24,350 లెవెల్స్ టెస్ట్ చేస్తుంది. ఇది బ్రేక్ అయితే కనుక 24,200 అలాగే 24,000 లెవెల్స్ మనకి మేజర్ సపోర్ట్స్ అనమాట. మనం అబ్జర్వ్ చేస్తే కనుక సింపుల్ ఇది మనకి మేజర్ రెసిస్టెన్స్ సపోర్ట్ రీజన్స్. సో మనం అబ్జర్వ్ చేయాల్సినవి మార్కెట్ ఈ లెవెల్ పైన సస్టైన్ అయినంత వరకు కూడా 24,500 పైన సస్టైన్ అయినంత వరకు కూడా కొంత పాజిటివ్ మార్కెట్స్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. లేదు మళ్ళీ ఇది బ్రేక్ అయితే కనుక ఆల్రెడీ మనకి 3 times టెస్ట్ చేసింది కాబట్టి ఈ లెవెల్ మళ్ళీ టెస్ట్ చేస్తే కనుక కొంత డౌన్ సైడ్ బ్రేక్ అయ్యే ఛాన్స్ అనేవి ఉన్నాయన్నమాట. సో ఇది మనకి నిఫ్టీ అనాలిసిస్ అనమాట. అలాగే మనం చూస్తే కనుక సెన్సెక్స్ మనకి రేపు ఎక్స్పైరీ ఉంది, బట్ ఈరోజు మనకి సెన్సెక్స్ ఆల్మోస్ట్ మోర్ దెన్ 700 పాయింట్స్ దాకా కూడా రికవరీ కనిపించింది. మనం ఎస్టర్డే వీడియోలో కూడా డిస్కస్ చేసాం. సో 80,000 చాలా స్ట్రాంగ్ సపోర్ట్ రీజన్, 79,800 నుంచి 80,000 రీజన్ చాలా స్ట్రాంగ్ సపోర్ట్ రీజన్. లాస్ట్ 3 days బట్టి సేమ్ అదే టెస్ట్ చేసింది. ఈరోజు ఆ రీజన్ బ్రేక్ అయిన నుంచి కూడా మంచి మొమెంటం చూసాం అనమాట. సో ఈ లెవెల్ పైన 80,000 లెవెల్ పైన ఉన్నంత వరకు కూడా మనం కొంత పాజిటివ్ మార్కెట్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. 80,100 అలాగే 82,500 మేజర్ రెసిస్టెన్సెస్ కింద మనం యాక్ట్ చేసే ఛాన్స్ అనమాట. ఒకవేళ ఈ రీజన్ బ్రేక్ అయితే కనుక రేపు ఎక్స్పైరీ కాబట్టి ఏమైనా ఈ రీజన్ పైన ఉన్నంత వరకు కూడా మనం పాజిటివ్ సైడ్ సెన్సెక్స్ ఎక్స్పెక్ట్ అని చేయొచ్చు అనమాట. సో ఒకవేళ 79,800 నుంచి 80,000 రీజన్ కనుక బ్రేక్ అయితే అప్పుడు మనం ఫర్దర్ ఫాల్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. 79,000 లెవెల్స్ దాకా కూడా మనకి మార్కెట్ పడే ఛాన్స్ అనమాట. సో ఇది మనకి సింపుల్ సపోర్ట్ రెసిస్టెన్స్ ఫర్ సెన్సెక్స్ అనమాట రేపటి కోసం. అలాగే చాలామంది అడుగుతున్నారు పీజీఎల్ షేర్ ఇంత స్ట్రాంగ్ ఫాల్ రీజన్ ఏంటి? ఒకటి వచ్చేసరికి సపోర్ట్ బ్రేక్ అయింది. సో కంటిన్యూస్ ఫాల్ లాస్ట్ 3 days బట్టి ఆల్మోస్ట్ 3 to 4 సెషన్స్లో ఆల్మోస్ట్ మోర్ దాన్ 30% దాకా కూడా స్టాక్లో ఫాల్ అని చూసాం అనమాట. ఆల్మోస్ట్ లాస్ట్ 4 సెషన్స్లో 37% ఫాల్ అని చూసాం అనమాట. ఈరోజు కూడా ఆల్మోస్ట్ 14-15% ఫాల్ అనేది చూసాం అనమాట. మేము ఈ పర్టికులర్ స్టాక్లో పుట్ ఆప్షన్ తీసుకుని కూడా చాలా మంచి ప్రాఫిట్స్ అనేవి ఎర్న్ చేసాం. సో మనం అబ్జర్వ్ చేస్తే కనుక సో ఇంత ఫాల్కి రీజన్స్ ఏంటి అంటే కనుక వీళ్ళు రీసెంట్గా క్వార్టర్ రిజల్ట్స్ పోస్ట్ చేశారు. అవి ఎక్స్పెక్టెడ్ ఏదైతే రిజల్ట్స్ కన్నా కూడా ఎస్టిమేట్స్ని బీట్ చేయలేకపోయాయి అనమాట. సో రెవెన్యూ వచ్చేసరికి వీళ్ళు 17-19% గ్రోత్ చూపిస్తున్నారు, బట్ ప్రీవియస్గా 30% గ్రోత్ చూపిస్తున్నారు, బట్ అంత గ్రోత్ అనేది చూపించలేకపోయారనమాట. రెవెన్యూస్ కానివ్వండి లేకపోతే నెట్ ప్రాఫిట్ కానివ్వండి, సో ఇవన్నీ కూడా సో కొంత ఇంపాక్ట్ అనేది కలిగించాయి అనమాట. సో ఏదైతే ఉన్నారో సో అనలిస్ట్ సో వీళ్ళు ఏంటి అంటే కనుక సో ప్రీవియస్గా స్టాక్ ప్రైస్ని ఆల్మోస్ట్ సో 1,100 దాకా కూడా ఇచ్చారన్నమాట. వీళ్ళు ఆల్మోస్ట్ దీన్ని 7-10 రూపీస్ దాకా కట్ చేశారన్నమాట. సో ఎప్పుడైతే సో నువామా టార్గెట్ ఏదైతే ప్రీవియస్గా 1,100 రూపీస్ దాకా ఇచ్చిన టార్గెట్ని సో డౌన్ సైడ్ కట్ చేశారో స్టాక్లో ప్రాఫిట్ బుకింగ్ జరిగింది. ఇది వన్ ఆఫ్ ద రీజన్ అనమాట. అలాగే ఈరోజు స్టాక్లో ఇంత ఫాల్ రావడానికి పీజీఎల్లో ఆల్మోస్ట్ 15% లోవర్ సర్క్యూట్ ఎందుకు టచ్ చేసింది అంటే కనుక సో
అరౌండ్గా కొంత న్యూస్ ఉంది. 79 lakhs షేర్స్ సో ఏదైతే సో బ్లాక్ డీల్ జరిగిందని న్యూస్ ఉందన్నమాట. సో ఏదైతే హ్యాండ్స్ చేంజ్ అయ్యాయి అనమాట. 79 lakhs వర్త్ పీజీ ఎలక్ట్రోప్లాస్ట్ షేర్స్ అనమాట. 406 crores వర్త్ షేర్స్ అనేవి సో ట్రేడ్ అనేది జరిగాయి అనమాట. బ్లాక్ డీల్ జరిగింది. ఇది కూడా వన్ ఆఫ్ ద రీజన్స్ స్టాక్లో ప్రాఫిట్ బుకింగ్ రావడానికి అనమాట. సో రిజల్ట్స్ ఇంపాక్ట్ స్టాక్ మీద పడింది, సపోర్ట్ బ్రేక్ అయ్యింది. సో టెక్నికల్ అనాలిసిస్ పరంగా అలాగే ఏదైతే నువామా వాళ్ళు టార్గెట్స్ అనేవి రిడ్యూస్ చేశారు. 710 రూపీస్ ప్రీవియస్గా 1100 టార్గెట్ ఇచ్చిన వాళ్ళు సో డౌన్ సైడ్ టార్గెట్ ఆల్మోస్ట్ 30-35% డౌన్ సైడ్ టార్గెట్ ఇచ్చారు. సో ఇది రీజన్స్ సో స్టాక్ పడడానికి, ఈ రోజు పడడానికి కొంత బ్లాక్ డీల్ సో జరిగింది. ఇది కూడా రీజన్ అనమాట. ఈరోజు కూడా స్టాక్లో హెవీ ఫాల్ రావడానికి అనమాట. సో అందువల్ల స్టాక్ పడుతుంది. సో చాలామంది ఏంటంటే కనుక అడుగుతున్నారు, సో ఈ స్టాక్ హోల్డ్ చేస్తున్నాం హై లెవెల్ దగ్గర 750 దగ్గర 740 లెవెల్స్ దగ్గర టైం పడుతుంది రికవరీ అవ్వడానికి. సో ఒకవేళ మీరు లాంగ్ టర్మ్ వ్యూ ఉంటే కనుక హోల్డ్ చేయండి. అంతేకాకుండా మనం చూస్తే కనుక మల్టిపుల్ టైమ్స్ 800 లెవెల్ టెస్ట్ చేసి ఫెయిల్ అయింది గైస్. మీరు ఇక్కడ చూస్తే కనుక సెల్లింగ్ ప్రెజర్ ప్రీవియస్గానే ఉంది. సో ఈ రీజన్ 750 నుంచి 800 రీజన్ దగ్గర ఆల్మోస్ట్ మనకి 3 to 4 months నుంచి ఇదే రీజన్ టెస్ట్ చేసింది. అది బ్రేక్ అయ్యి రీటెస్ట్ చేయడానికి ట్రై చేసింది. బయర్స్ పుష్ చేశారు బట్ సరిపోలేదు. సో అక్కడి నుంచి సెల్ ఆఫ్ అనేది కనిపించింది. నెగిటివ్ న్యూస్ ఉండడం, సో నెగిటివ్ టార్గెట్స్ ఇవ్వడం, సో బ్లాక్ డీల్స్ జరగడం, ఇవన్నీ కూడా రీజన్స్ అనమాట స్టాక్లో ఫాల్కి. భయపడాల్సిన అవసరం లేదు. ఒకవేళ మీరు హోల్డ్ చేస్తుంటే కనుక లాంగ్ టర్మ్ వ్యూ హోల్డ్ అనేది చేసుకోవచ్చు గైస్. సో ఇది మనకి పీజీఎల్ షేర్ గురించి అనమాట. అలాగే ఈరోజు కొన్ని కంపెనీస్ రిజల్ట్స్ పోస్ట్ చేసే వాటి గురించి మనం డిస్కస్ చేస్తే కనుక ఐపీసీఎల్ ల్యాబొరేటరీస్ ఈరోజు రిజల్ట్స్ పోస్ట్ చేసింది అనమాట. సో కొంత పాజిటివ్ రిజల్ట్సే పోస్ట్ చేసింది. నెట్ ప్రాఫిట్ 21% పాజిటివ్గా పోస్ట్ చేసింది. రెవెన్యూ 10% పాజిటివ్గా పోస్ట్ చేసింది. ఎవిడిటా కూడా 6% గ్రో అయిందనమాట. సో మార్జిన్ స్లైట్ ఫాల్ ఉన్నా బట్ ఓవరాల్గా సో రిజల్ట్స్ అనేవి కొంత పాజిటివ్గానే పోస్ట్ చేసింది అనమాట ఐపీసీఎల్ ల్యాబొరేటరీస్. ట్రెండ్ అయితే కనుక కొంత నెగిటివ్ ట్రెండ్ నడుస్తుంది స్టాక్లో, బట్ రిజల్ట్స్ అయితే కనుక కొంత పాజిటివ్గానే మనకి పోస్ట్ అనేది చేసింది కదా. అలాగే నెక్స్ట్ వన్ వచ్చేసరికి బిఎంఎల్ కూడా Q1 రిజల్ట్స్ పోస్ట్ చేస్తుంది అనమాట. సో నెట్ లాస్ వచ్చేసరికి ఆల్మోస్ట్ 64 crores నెట్ లాస్ అనేది చూపించింది అనమాట. సో ప్రీవియస్ ఇయర్ లాస్తో కంపేర్ చేస్తే కనుక లాస్ స్లైట్ రెడ్యూస్ అయింది బట్ ఓవరాల్గా లాసే పోస్ట్ చేసింది. రెవెన్యూ ఫ్లాట్ ఉంది. సో ఎబిటా కూడా లాస్ పోస్ట్ చేసింది ప్రీవియస్ ఇయర్తో కంపేర్ చేస్తే కనుక. సో ఓవరాల్గా సో బిఎంఎల్ అంత మంచి రిజల్ట్స్ అయితే కనుక పోస్ట్ చేయలేదు. ప్రజెంట్ స్టాక్ 4000 రెసిస్టెన్స్ రీజన్ టెస్ట్ చేస్తుంది గైస్. సో ఇది మనకి బిఎంఎల్ షేర్ గురించి అనమాట. ఈరోజు రిజల్ట్స్ పోస్ట్ చేసింది. అలాగే ఇంకొన్ని కంపెనీస్ ఏదైతే మంచి ఫాల్లో మార్కెట్స్ పడుతున్నాయి, మంచి ఫాల్లో ఫండమెంటల్స్ బాగుంది టాప్ కంపెనీస్ మన గురించి డిస్కస్ చేద్దాం. సో దాంట్లో స్టాక్ వచ్చేసరికి టీసీఎస్ ఫస్ట్ స్టాక్ అనమాట. టీసీఎస్ ఆల్మోస్ట్ మోర్ దాన్ 30-35% ఫాల్లో మనకు దొరుకుతుంది గైస్. 33% అరౌండ్గా ఆల్ టైమ్ హై దగ్గర నుంచి మనకు ఫాల్లో దొరుకుతుంది. సో ఒకవేళ గుడ్ టైం, ఒకవేళ మీరు లాంగ్ టర్మ్ వ్యూ సో టీసీఎస్ని హోల్డ్ చేద్దాం అనుకుంటే కొంత క్వాంటిటీ మనం యాడ్ అనేది చేసుకోవచ్చు గైస్. అలాగే హెచ్సిఎల్ టెక్ ఈవెన్ సో ఇది కూడా మనకి 30-35% ఫాల్లో మనకి దొరుకుతుంది అనమాట. సో లాంగ్ టర్మ్ వ్యూ ఉంటే కనుక సో ఒకవేళ ఐటీ కంపెనీస్లో ఈ 2 కంపెనీస్ మనం సెలెక్ట్ చేసుకోవచ్చు అనమాట, హెచ్సిఎల్ టెక్. అలాగే నెక్స్ట్ వచ్చేసరికి బ్యాంకింగ్ దాంట్లో సో యాక్సిస్ బ్యాంక్ ఏదైతే ఉందో ఆల్మోస్ట్ మనకి 1200-1250 లెవెల్స్ తగ్గించి ప్రజెంట్ 1070 రూపీస్ అరౌండ్గా దొరుకుతుంది. మోర్ దాన్ 20-25% అరౌండ్గా మనకి ఫాల్లో దొరుకుతుంది అనమాట. లాంగ్ టర్మ్ వ్యూ ఉంటే బెస్ట్ పిక్, స్లోగా కొంత క్వాంటిటీ యాడ్ చేసుకొని డిప్లో ఫర్దర్గా కూడా కొంత క్వాంటిటీ యాడ్ చేసుకోవడానికి క్యాష్ హోల్డ్ చేసుకోవచ్చు గైస్. అలాగే నెక్స్ట్ స్టాక్ వచ్చేసరికి మోర్ దాన్ 30-35% ఫాల్లో దొరుకుతుంది. ఏంటి అంటే కనుక ట్రెండ్ అనమాట. ప్రీవియస్గా మోర్ దాన్ 8000 స్టాక్ కాస్త సో 5000 లెవెల్స్ దగ్గర మనకి ట్రేడ్ అవుతుంది గైస్. సో ప్రీవియస్గా కూడా మనం డిస్కస్ చేసాం 5000 లెవెల్స్ దగ్గర మంచి పిక్ అక్యూములేట్ చేసుకోవచ్చు లాంగ్ టర్మ్ వ్యూ ఉంటే కనుక. సో టాటా కంపెనీ హోల్డ్ అనేది చేసుకోవచ్చు అనమాట. అలాగే నెక్స్ట్ స్టాక్ వచ్చేసరికి ఐఆర్ఎఫ్సి. సో స్టిల్ మనకి రైల్వే స్టాక్స్ కొంత నెగిటివ్ ట్రెండ్లో నడుస్తున్నాయి. ప్రీవియస్ షార్ప్ ర్యాలీస్ లాస్ట్ 3 years నుంచి మంచి ర్యాలీస్ ఇవ్వడంతో లాస్ట్ 1 year నుంచి మనకి కొంత ఫాల్లోనే నడుస్తున్నాయి. బట్ లాంగ్ టర్మ్ వ్యూ ఉంటే పర్స్పెక్టివ్ ఉంటే కనుక 125 అలాగే 100 నుంచి 105 సో మంచి రీజన్స్ లాంగ్ టర్మ్ పర్పస్ కోసం హోల్డ్ అనేది చేసుకోవచ్చు గైస్. అలాగే నెక్స్ట్ మదర్సన్. సో ఈ పర్టికులర్ స్టాక్ కూడా సో కొంత ఆల్ టైమ్ హై దగ్గర నుంచి మంచి ఫాల్లో దొరుకుతుంది. మనం ప్రీవియస్గా చూస్తే కనుక ఈ స్టాక్ ఆల్మోస్ట్ 140 లెవెల్స్ దగ్గరికి వెళ్ళింది. అక్కడి నుంచి కంటిన్యూస్గా పడి సో రీసెంట్ టైమ్స్లో మళ్ళీ కూడా సో 75 నుంచి 80 రీజన్ నుంచి మంచి రివర్సల్ వచ్చింది. ప్రజెంట్ ఫాలో అవుతుంది. మళ్ళీ కూడా 75-80 రీజన్స్ లాంగ్ టర్మ్ పర్పస్ కోసం మదర్సన్ ఒకవేళ అక్యూములేట్ చేసుకుంది అనుకుంటే 75-80 రీజన్స్ చాలా మంచి రీజన్స్ గైస్. అలాగే నెక్స్ట్ స్టాక్ వచ్చేసరికి గోగ్రేస్ ప్రాపర్టీస్. సో ఈ పర్టికులర్ స్టాక్ కూడా సో ఆల్మోస్ట్ ఆల్ టైమ్ హై దగ్గర నుంచి మోర్ దాన్ 30-35% ఫాల్లో మనకు దొరుకుతుంది అనమాట. 3300 రూపీస్ స్టాక్ ప్రజెంట్ 2000 రూపీస్ దగ్గర దొరుకుతుంది. అక్యూములేట్ స్లోగా చేసుకోండి. 1900 నుంచి సో 2000 లెవెల్స్ స్ట్రాంగ్ సపోర్ట్. అలాగే 1750 కూడా ప్రీవియస్గా మనకి సపోర్ట్ రీజన్స్ ఉన్నాయన్నమాట. సో లాంగ్ టర్మ్ వ్యూ ఉంటే సో మంచి ఫాల్ ఆల్రెడీ బాగా పడింది కాబట్టి స్లోగా అక్యూములేట్ అని చేసుకోవచ్చు గైస్. అలాగే లాస్ట్ స్టాక్ వచ్చేసరికి కోల్పాల్ అనమాట. రీసెంట్గా మనకి క్వార్టర్ రిజల్ట్స్ అంత బాగా పోస్ట్ చేయలేదు బట్ లాంగ్ టర్మ్ వ్యూ ఉంటే కనుక
కనుక కోల్పాల్ చాలా మంచి కంపెనీ. మన కోల్గేట్ అవన్నీ యూస్ చేస్తుంటే కనుక చాలా మంచి కంపెనీ. ఆల్మోస్ట్ 3,800 స్టాక్ కాస్త 2,200 రూపీస్ దగ్గర దొరుకుతుంది. ఓవరాల్ ట్రెండ్ స్టిల్ నెగిటివ్ ఉంది, బట్ 2,000 నుంచి 1,800 1,700 ఒక 1 or 2 డిప్స్లో అక్యూములేట్ చేసుకోగలిగితే కనుక ఇది కూడా లాంగ్ టర్మ్ వ్యూ చాలా మంచి కంపెనీ అనమాట. సో ఇవన్నీ కూడా ఫండమెంటల్స్ చాలా బాగుంది. సో మంచి ఫాల్లో దొరుకుతుంది. మోర్ దాన్ 15-20% నుంచి 30-40% దాకా కూడా ఫాల్లో దొరుకుతున్నాయి అనమాట. లాంగ్ టర్మ్ వ్యూ ఉంటే ఈ స్టాక్స్ కొంత మంచి కంపెనీస్ అక్యూములేట్ చేసుకోవడానికి ఇటువంటి ఫాల్లో మనకి స్టాక్స్ అనమాట. ఇంకేమైనా స్టాక్స్ గురించి కావాలంటే కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. అప్కమింగ్ వీడియోస్లో వాటి గురించి కూడా డిస్కస్ అనేది చేద్దాం గైస్.